హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫోన్ రివ్యూస్ పై ప్రస్తున్న రోజు నా ఛానల్లో జ్యువెలరీ కలెక్షన్స్ చూస్తున్నారు కదా. ఈరోజు ఒక వ్లాగ్ చూద్దామండి. ఒక స్నాక్స్ రెసిపీ అండి. ఇన్స్టెంట్గా స్నాక్స్ చేసుకోవాలి అనిపిస్తే ఇలా ట్రై చేయండి. వరిపిండి తీసుకోండి, రైస్ ఫ్లోర్ అండి. అందులో ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే సొరకాయ తురుము పట్టి వేయండి. అలాగే నేను అల్లము, బెల్లము, జీలకర్ర, పచ్చిమిరకాయలు, ఉప్పు అన్నీ కలిపి మిక్సీ వేసాను. అది పిండిలో కలిపి ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనం మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలండి. గోధుమ పిండిని కలుపుకుంటాం కదా చపాతీలకి, అలాగా మెత్తగా కలుపుకోవాలండి. వాటర్ అనేవి తక్కువే పడతాయి కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇవి తపాలా చెక్కలు అంటారండి మా సైడ్ అయితే. రొట్టెల్లాగా చేసుకొని తినొచ్చు, అలాగే పిల్లలకి కూడా పెట్టొచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్న వాళ్ళందరూ నేను చెప్పినట్టుగా అల్లము, బెల్లము, జీలకర్ర, పచ్చిమిరకాయలు, ఉప్పు మిక్సీ వేస్తే కనుక చిన్నపిల్లలు కూడా తినడానికి బాగుండిద్దండి. తొక్కలు అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి కదా, సో తినడానికి చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ కలుపుకొని మెత్తగా కలుపుకోవాలండి, మరీ హార్డ్గా కలుపుకోకూడదు. ఇప్పుడు మనం ఒక తడిగుడ్డ తీసుకొని, ఒక ఉండ తీసుకొని, ఆ పిండిలోంచి కొంచెం తీసుకొని మనం హ్యాండ్తోనే చేసుకోవాలండి. వీలైనంత వరకు పల్చగా చేసుకోండి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకుంటే కనుక మనకి తీసుకోవడానికి అనేవి వస్తాయి. మధ్య మధ్యలో వాటర్తో ట్యాప్ చేసుకుంటా, తడి చేసుకుంటా చేతిని ఇలా గనక చేసుకున్నారంటే మనకి ఈజీగా వస్తుందండి. మనము తడి క్లాత్ మీదే చేసుకోవాలి ఇవి. నెక్స్ట్ పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో బాగా దీన్ని కుక్ అవనివ్వాలండి. హైలో పెట్టిన త్వరగా కుక్ అయినట్టు అనిపించదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూత పెట్టేసేయండి, కవర్ చేయండి దాని మీద. నేనైతే రైస్ కుక్కర్ మూత పెట్టేసాను. అలా కనుక మనం కొంచెం ఆయిల్ వేసి కనుక మూత పెట్టేస్తే రొట్టె అనేది బాగా కాలుతుందండి. వీటిని తపాల చెక్కలు అంటారు, చాలా బాగుంటాయి. ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు, అవైలబుల్ లేదని. మీకు కనుక ఉంటే మీరు వేసుకోవచ్చు. ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా రోస్ట్ చేసుకొని తీసుకోవటమే. అది అది రోస్ట్ అయ్యేలోపు మనం ఇంకొకటి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే ఉంటుంది కాబట్టి మాడిపోదు తొందరగా. ఇలాగ చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్.